ఆంధ్రాలో ఎలక్షన్స్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తుంది. ఆంధ్రాలోనే ఏముంది, భారతదేశంలోనే ఎలక్షన్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. అంటే భారతదేశం అంతా ఎలక్షన్స్ జరగొచ్చు. కానీ ఆంధ్రాలో జరిగే ఎలక్షన్స్ ఒక ఎత్తు. మన ఆంధ్ర ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవి ఒక ఎత్తులా కనిపిస్తాయి, కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎన్నికలకు వచ్చినప్పుడు డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. సిచ్యుయేషన్ ఖచ్చితంగా ఎలక్షన్స్ అనే ఒక హీట్. సార్ కంపేర్ టు 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర విషయానికొస్తే ఆంధ్రాలో ఎలక్షన్స్ ఏం జరిగినా సరే అదొక బ్లాస్టింగ్ అన్నమాట. అంటే రాధా గారు ఇప్పుడు ఎలా వస్తుందంటే, భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని చూసుకోండి, పోటీ అనేది 2 పార్టీల మధ్య ఉంటుంది. 2 ప్రధాన పార్టీలు ఉంటాయి తప్ప మూడో పార్టీకి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ 2 ప్రధాన పార్టీలకి మిగతా ఉన్న పార్టీలన్నీ కలిపి ఉంటాయి. ఇప్పుడు మనకి తమిళనాడు చూసారనుకోండి, డిఎంకే, ఏడిఎంకే, మిగతా చాలా పార్టీలు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ ఒక దానికి, బీజేపీ ఒక దానికి అలాగా కలిసి ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే త్రిముఖ పోటీ వచ్చింది యాక్చువల్గా 2019లో. 2019లో ఎప్పుడైతే త్రిముఖ పోటీ వచ్చిందో, జనసేన, టీడీపీ, వైసీపీ విడివిడిగా పోటీ చేసినప్పుడు అది వైసీపీకి ప్లస్ అయింది. ఈసారి అటువంటి అవకాశం ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే మిగతా పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, లేకపోతే ఈ మధ్యన వచ్చినటువంటి కొత్తగా వచ్చిన వీళ్ళందరూ కూడా చాలా పార్టీలు ఉన్నాయి. కానీ అవన్నీ ఎంతవరకు అంటే పరిమితం ఉంటే అంతవరకే పరిమితం. ఎన్నికల్లో గెలుపును శాసించేటువంటి స్థితిలో లేవు. 2 ఇప్పుడు జనసేన, టీడీపీ పొత్తులో పార్టీకి కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఈ మధ్య పోటీ అన్నది వీటి మధ్య ఉంటుంది. మీరు జనసేన, టీడీపీ పొత్తు అని అంటున్నారు కదా, మరి బీజేపీ నుంచి ఖచ్చితంగా మేము బీజేపీతో ఉన్నాం. కానీ ఎలక్షన్స్లో ఎలా కంటెస్ట్ చేయాలి, ఎన్ని పొత్తులో ఉండాలో బాగా అన్నది బీజేపీ నేషనల్ కమిటీ అనౌన్స్ చేయాలి. ఎందుకంటే అది జాతీయ పార్టీ. రాష్ట్ర పార్టీ నాయకులకి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇంట్రెస్ట్లో కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. కానీ జాతీయ స్థాయి నాయకత్వం ప్రకటించే వరకు జనసేన, బీజేపీ పొత్తులోనే ఉన్నాం. ఈ 3 కలిపి వెళ్ళడానికి ఏ విధంగా అన్నది నేషనల్ పార్టీ వాళ్ళకి అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక బీజేపీ పార్టీ టీడీపీ పార్టీని బాగా దూరం పెడుతూ వచ్చింది. అలాంటప్పుడు మరి బీజేపీ పార్టీ టీడీపీ పార్టీతో ఎలా మూవ్ అవుతుందని అనుకుంటున్నారు? అంటే మీరు ఎలా జనసేన వాళ్ళు టీడీపీ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు? యాక్చువల్గా జనసేన, బీజేపీ అనేది మొదటి నుంచి మేము పొత్తులో ఉన్నాం. 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత మా పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏ పార్టీలు పొత్తులో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అన్న దాని మీద కేటగిరీలుగా చెప్పారు. దానికి అనుగుణంగానే రాధాగారు ఎప్పుడైనా సరే పొత్తులున్నవి పార్టీలు నిర్ణయించాం. జనాలకి ఎక్కడ క్లారిటీ లేదు అసలు. జనసేన పార్టీ ఇప్పుడు ఏ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకొని ముందుకెళ్తుంది అనేది ఎక్కడ ఎవరికి క్లారిటీ? జనాలకి చాలా క్లారిటీతో ఉన్నారు, వాళ్ళకి తెలిసి ఎవరికి ఏ పార్టీతో వెళ్తుంది అన్నది. నేను అంటుంది ఏంటంటే 3 పార్టీలు కలిసి ఎలక్షన్స్ లో పాల్గొనొచ్చా? ఖచ్చితంగా వెళ్తాయి. 5 పార్టీలు వెళ్తాయి. మహాకూటమిలో 5 పార్టీలు ఉన్నాయి ఆ రోజున. మర్చిపోతాం మనం. ఆ పార్టీలతో సంబంధం ఏదన్నా పొత్తులు అన్నాయి పార్టీలు డిసైడ్ చేయవు రాధా గారు, పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఈ రోజున పబ్లిక్ ఆలోచనలను బట్టి, ప్రజల ఆలోచనలను బట్టి, వాళ్ళ అభిప్రాయాలను బట్టి పార్టీలు ఏం చేస్తాయంటే పొత్తులు పెట్టుకుంటూ ఉంటాయి. ఇన్ని పార్టీలు కలుస్తున్నాయి కదా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏ పార్టీ పొత్తుకు ఎందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు ఆ పార్టీతో ఆల్రెడీ ఆ పార్టీ పని అయిపోయింది, 2024 తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఏదో రకంగా పార్టీని దింపండి, దానికి అనుగుణంగా మీ అందరూ కలవండి అనేటువంటి చెప్పింది ఎవరంటే ప్రజల ఆలోచన గుణంగా పార్టీలు డిసిషన్. పోయిన ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది కదా. ఒంటరిగా పోటీ చేసిందని కాదు, ఒంటరిగా వెళ్ళవలసిన పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి. ఇప్పుడు నిజంగా ఆ పార్టీ దగ్గరికి వచ్చి ఏ పార్టీ అయినా కలుస్తానంటే, ఒక వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏదైనా కలుస్తానంటే వాళ్ళు మాత్రం వద్దంటారా? ఆ పార్టీ ఎప్పుడూ పొత్తులో లేదన్న మాట నేను ఒప్పుకోను. ఎందుకంటారా, 2014 ఎలక్షన్స్లో ఖమ్మంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సిపిఎంతో కలిపి వెళ్ళింది. ఏనాడు మేము ఒంటరిగా వెళ్ళామని చెప్పుకోవడానికి కుదరదు. అదే అంటున్నాను, భారతదేశంలోనే వైవిధ్యం ఉన్న పార్టీలు బీజేపీ, కమ్యూనిస్టులు కూడా కొన్ని రాష్ట్రాల్లో కలిపాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. అదేవిధంగా మహాకూటమి ఆ రోజున చూసారా మీరు, తెలంగాణ రాష్ట్ర సమితికి పూర్తి వ్యతిరేకం, తెలంగాణ వ్యతిరేకం అనుకున్న పార్టీలు అప్పుడే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, టీఆర్ఎస్ అన్ని కలిపి వెళ్ళినాయి. అంటే అప్పటికున్న పరిస్థితులను బట్టి పార్టీలు డిసైడ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాయి. అంటే ఓటు బ్యాంక్ చీలకూడదు, ఓటు బ్యాంక్ చీలితే మళ్ళీ ప్రత్యర్థి పార్టీకి అవకాశాలు ఉంటాయి అనేటువంటి భావన ఏర్పడినప్పుడు ఖచ్చితంగా భావసారూప్యమైన పార్టీలను కలుస్తూ ఉంటాయి. మహాకూటమి పార్టీ అంటే మహాకూటమి టైంలోని మీకు గుర్తుండే ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా గెలిచిందని చెప్పుకోవచ్చు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఎంతది గెలవడం, ఓడిపోవడాలని కాదండి. అప్పట్లో ఎన్టీ రామారావు గారు 3 చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయారు. ఎంత ఎందుకు, ఇప్పుడు మన చంద్రబాబు గారు కూడా ఒకప్పుడు ఓడిపోయిన వ్యక్తి మన చంద్రగిరిలో.
అదే సందర్భంలో ఈ రోజున మనం మాట్లాడుకున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కూడా వైజాగ్లో ఓడిపోయిన ఆవిడే. రాజకీయాల్లో గెలుపుకోవటంలో అన్నీ జరుగుతూ ఉంటాయి, కామన్. కాకపోతే ఏంటంటే ప్రజలకి మనం ఈ పొత్తు అన్నది ఎందుకు అవసరం అనేది చెప్పుకుంటా వెళ్తే ప్రజలు డిసైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పాలన చూశారు. 2019 ఎన్నికల ముందు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? పాదయాత్రలు చేశాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, మా తండ్రి రాజన్న రాజ్యం అన్నాడు, ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేశాడు. అవి నమ్మారు ప్రజలు. నమ్మిన వలన అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా చూశారు కాబట్టి, చంద్రబాబు గారిని కూడా చూశారు కాబట్టి ఒక అవకాశం ఇవ్వడం మంచిది అనే ఉద్దేశంలో వాళ్ళు ఇచ్చారు ప్రజలు. ఇచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంటుందని ప్రజలు చూశారు. చూసిన తర్వాత, ఎందుకంటే చూడకుండా మనం ఏమో ఈయన పాలన బాగోదు, ఇతనికి పరిపాలన చేయడం చేత కాదని చెప్పడం కాదు కదా. ఆల్రెడీ చూశారు. ఈ రోజున మా పాలన ఏంటని చూడబోతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మనం ఒకటి మాట్లాడుకుంటామంటే ఎందుకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలి అనే క్వశ్చన్ మార్క్కి అనేక సమాధానాలు ఉంటాయి. ఆ సమాధానాలు ఏంటన్నది ప్రతిపక్ష పార్టీలుగా మేము చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజున రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు. ఇంకా భారతదేశంలో ఎన్నో వనరులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు వెనకబడిపోయింది. కాబట్టి ఈ పరిస్థితి రాకూడదు. రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్రం బాగుండాలిగా. ఒక పార్టీలుగా బతకాలి, లేకపోతే ప్రజలు బతకాలి, రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పొత్తులు ఎలా వస్తుంది? లేకపోతే మళ్ళీ విడివిడిగా వెళ్తే ఓట్లు చీలితే మళ్ళీ ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మళ్ళీ 5 సంవత్సరాలు ఫైట్ చేయడమా? ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పటికే వలసలు వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున్న 2024 మళ్ళీ ప్రభుత్వం వస్తే పరిస్థితి ఏంటి, రాష్ట్ర పరిస్థితి అన్న ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పొత్తున అన్ని ఈ పార్టీలను ఆహ్వానిస్తాయి. మీరు అన్నారు ఇందాక బీజేపీ అని. బీజేపీ కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వారికి తెలుసు, కేంద్రం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు కూడా మాకు నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉందని చెప్పుకుంటూ వెళ్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. దాని అర్థం ఏంటంటే జాతీయ పార్టీ ఒక టైంలో అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా కుటుంబంతో కలిపి వస్తుంది.